మన ఫాలోవర్స్‌ది 4 ఫోటోస్ తీసుకొని ఈ వీడియో అయితే చేసినా. చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేశారు కాబట్టి చేస్తున్నా. ఒకసారి చూద్దాం ఆ వీడియో ఎలా ఉందో. ఇంకోటేందంటే రామ్ చరణ్ సార్ వీడియో కూడా ఉంటది ఇందులో. అంటే 2 డెమోస్ చేసినా కాబట్టి ఒకటి అది, ఇంకోటి ఇది. చూడండి నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మీ వీడియో కూడా ట్రై చేస్తా. ఒకసారి చూద్దాం నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారు కదా చాలా అమేజింగ్‌గా ఉంటది. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను వీడియో. దానికోసం చెక్ చేయండి మీరు ఇన్‌స్టాగ్రామ్ అనేది. ఓకే. చాలా బాగా అయితే ఉంటది. వీలుంటే మీరు ఓకే. సారీ. వీలుంటే మాత్రం 100% చెక్ చేయండి. డెఫినెట్‌లీ మీరు వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ అంటే నేనే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీరే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చేయలేను కదా! ఇప్పుడు చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారు. చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. నేను వాళ్ళకి థాంక్ యూ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అంత ఓపికతోటి చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు 100లో ఒక ఇద్దరు ముగ్గురిది చేస్తాను గానీ, 100లో మనకు 1000లో కూడా కాదు. అంతకు మించే వస్తది మనకు మెసేజ్ మీకు తెలుసు. కాబట్టి ఇద్దరు ముగ్గురు చేస్తాను గానీ మొత్తం చేయలేను కదా! నాకు కూడా కొన్ని వర్క్స్ ఉంటది. అర్థం చేసుకోవాలి. నేనే చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసుకోవచ్చు సింపుల్‌గా మీకు నచ్చిన స్టైల్‌లో. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా బేసిక్‌గా చెప్తాను. ఒక 4 ఫోటోస్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేయడంలో ప్రాబ్లమ్‌గా ఉంటే ఈ వీడియోకి నేను టెలిగ్రామ్‌లో ఇప్పుడు ఫోటో రూమ్ యాప్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. నిన్న వింక్ యాప్ కూడా పెట్టాను. చాలామందికి క్వాలిటీ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ వింక్ యాప్‌లో మీరైతే మీ యొక్క వీడియో అప్‌లోడ్ చేసి అంటే ఫస్ట్ లాగిన్ అయ్యి మీ యొక్క క్వాలిటీ ఎన్హాన్స్‌కి చాలా బాగుంటది. యూజ్ చేసుకోండి. ఇప్పుడు దాని గురించి వదిలే కానీ ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలుసు మీరు ఆటోమేటిక్‌గా ఇక్కడ నుంచి ఇక్కడ అప్డేట్ వస్తుంది. నో ప్రాబ్లమ్. బ్యాక్ వస్తున్నా. ఈ అప్డేట్ తోటి మనకంత ప్రాబ్లమ్ కూడా ఏముండదు. స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో అది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఫోటోస్ అయితే మీరైతే ఈజీగా అయితే మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేయడం లేదు. ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకు. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే 2 ఫాంట్స్ ఇచ్చాను. అవి యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇంకా కొత్త సబ్‌స్క్రైబర్ ఎవరైనా వచ్చినా కూడా తెలియకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది కదా! దాంట్లో హైలైట్ పెట్టాను. ఆ వీడియో చూడండి. 1 మినిట్ వీడియో ఉంటది. ఈజీగా చేసుకోవచ్చు. ఫాంట్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పాను. చూడండి. ఓకేనా? ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరైతే ఈ కెమెరా ఆన్ చేసుకోండి. ఓకేనా? కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం ల్యాగ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే నా మొబైల్‌లో చాలా ల్యాగ్ అవుతుంది. డెఫినెట్‌లీ చాలా మందికి తక్కువ ర్యామ్ ఉన్న మొబైల్ అయితే మరీ ఘోరంగా ల్యాగ్ అవుతుంది. అప్పుడు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు ఫస్ట్ కెమెరా హైడ్ చేసేయండి. ఈ కెమెరా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఎందుకంటే ఈ కెమెరా వల్లనే మనకు ఆ ల్యాగ్ అయితే వస్తది. కాబట్టి కెమెరాని ఆఫ్ చేస్తే ఆ ల్యాగ్ అనేది రాదు. తర్వాత లాస్ట్‌లో వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మనం కెమెరాని మీరు అంటే హైడ్ తీసేయొచ్చు. ఇప్పుడైతే డిలీట్ చేయకండి. హైడ్ చేయండి మళ్ళీ. ఓకే. కిందకి వస్తున్నా నేను. కిందికి వస్తే ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళాను. మీడియాలోకెళ్ళాను. ఓకేనా? ఇక్కడ నుంచి నేను వేరే ఫోటోతోటి రీప్లేస్ పెడతా. ఈ ఫోటో. ఈ ఫోటో అయితే ఓకే. బాగా సెట్ అయింది. ఇక్కడ ఏందంటే ఇందులో రెడ్ కలర్ అనేది కొంచెం హైలైట్‌గా ఉంది. ఈ రెడ్ కలర్ నచ్చకపోతే అది రిమూవ్ చేసేద్దాం మనం. కానీ చూడండి మీరు. ఫస్ట్ ఫోటో అయితే రీప్లేస్ అయింది. మొత్తం 4 ఫోటోస్ ఉంటే సరిపోతది. ఎక్కువ ఉన్నా ఇంకా మంచిది. ఒక 5, 6 ఉంటే మంచిది ఇంకా. ఓకే. ఇంకోటేందంటే ఇక్కడ మనం చూడండి 2 ఫోటోస్ వస్తది. మీరు అనుకోవచ్చు ఒక పక్కనే వస్తుంది. మీరు తర్వాత లాస్ట్‌లో ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకోండి. లాస్ట్‌లో కెమెరా హైడ్ తీసేసి ఎక్స్‌పోర్ట్ చేస్తే మీకు మంచి అవుట్‌పుట్ వస్తది. ఇక్కడ కూడా మీకు చెప్తాను. రాముడు అనే వర్డ్స్ ఎక్కడైతే ఉందో అది కొంచెం స్మైల్ ఉన్న ఫోటో ఏదైనా కొంచెం మంచిగా ఉన్న ఫోటో పెట్టండి. ఇంకోటి రాక్షసుడు అనే ఫోటో ఉంది కదా! అక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటో పెట్టండి. డిఫరెంట్ అంటే కొంచెం కోపంలో ఉన్న ఫోటో లుక్ బాగుంటది. నేనైతే 2 స్మైల్ ఉన్న ఫోటోసే పెట్టాను. నాకు వేరే ఫోటోస్ దొరకలేదు కాబట్టి అది పెట్టాను. ఓకే. ఈ ఫోటోస్ కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్‌లో మాత్రం నేమ్ పెట్టుకోండి. ఇది ఎగ్జాంపుల్‌గా హరి అని పెట్టాను. ఫోటోలో ఉన్న పేరు హరి కాబట్టి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో వస్తది. ఇది కూడా ఇక్కడ ఫోటో చేంజ్ చేసుకొని లాస్ట్‌లో ఇంకో ఫోటో వస్తది. మొత్తం 6 ఫోటోస్ ఉంటది. కానీ 4 ఫోటోస్‌లోనే నేను కవర్ చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను. అంతే టోటల్ యాడ్ చేసిన తర్వాత కెమెరా హైడ్ తీసేయండి. తీసిన తర్వాత ఇక్కడ వీడియో కూడా హైడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీకు రెడ్ కలర్ నచ్చలేదని అనుకుందాం. ఓకే. ఈ రెడ్ కలర్ నచ్చలేదని అనుకుంటే ఇక్కడ షేప్ ఉంటది. ఓకేనా? ఈ కెమెరా కింద ఒక షేప్ ఉంటది. ఆ షేప్‌ని మీరైతే హైడ్ తీసేయండి.
ఇక్కడ రెడ్ కలర్ అయితే రిమూవ్ అవుతుంది. అంటే మన ఫోటో మన మన పైన ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే హైడ్ అవుతుంది. పెట్టాలంటే పెట్టుకోండి. మాక్సిమం నా సజెషన్ పెట్టనీకే ట్రై చేయండి బాగుంటది. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.